ఆప్షన్ ఏ వానికి, ఆప్షన్ బి వీనికి, ఆప్షన్ సి ఇంకొకనికి. సో హలో గైస్, వెల్కమ్ టు విఐపి మనీ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన ప్రముఖ ఛానల్ నుంచి, అదే విఐపి మనీ ఛానల్ నుంచి ఒక ప్రముఖ వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అతనే చింటూ అలియాస్ మనోహర్. సో అతన్ని అయితే అడిగి తెలుసుకుందాం, అతని లైఫ్ స్టైల్ ఏంది, అసలు అతను ఎట్లా ఉంటాడు, అసలు అతని ఊరేంది, పేరేంది, ఏం చేస్తుండు, ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చిండు, ఎందుకు ఇంత ఫేమస్ అయ్యిండు అని. సో వెల్కమ్ టు మై ఛానల్ విఐపి చింటూ. అంత మంచిగా కూర్చోండి. సో గైస్, ఈరోజు మన ప్రముఖ వ్యక్తి మన విఐపి మనీ ఛానల్ నుంచి చింటూ అలియాస్ మనోహర్ అయితే మనతో ఉండు. సో చింటూ, ఎట్లుంది మీ లైఫ్ స్టైల్, ఎట్లుంది, బయట ఎట్లుంది? ఖాళీ ఇంటిగానే ఉంటాం, ఇక మా బాబాయ్తో కలిసి వీడియోలు చేసేస్తాం. ప్రజెంట్ అయితే ఇట్లా నడుస్తుంది, ఇక ఫ్యూచర్ ఎట్లుంటుందో. ఏంది మళ్ళీ ఫైనాన్షియల్గా ఏంది కథ? ఫైనాన్షియల్ అంటే ఏం లేదు కానీ అంటే దానికి అమౌంట్ గురించి వీడియోలు స్టార్ట్ చేసినాం, పైసల గురించి ఇంకా కొంచెం ఫేమ్ కావాలని ట్రై చేస్తున్నాం. ఇక యూట్యూబ్లో చేస్తున్నాం కానీ ఆ పైసలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో చింటూ, ఇప్పుడు అసలు నీ పేరేంది, నువ్వు ఏడుంటావు, ఏంది? నా పేరు వచ్చేసి చిన్నపల్లి మనోహర్, మాది మాణిక్యంగూడ మహేశ్వరం మండలం, పిన్ కోడ్ నెంబర్ 5. ఓకే 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 పిన్ కోడ్ వరకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డులు ఏమి ప్రింట్ చేస్తలే నేను. మన అడ్రస్ జస్ట్ అడిగిన చింటూ. సరే అన్న. ఓకే చింటూ, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న, నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగాల్సింది ఏంటంటే, చెప్పు. అసలు ఈ చింటూ అని పేరు ఎందుకు వచ్చింది? చింటూ 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 అని వచ్చేసి మామూలు పెట్టేది, అంటే మా ఫ్యామిలీ పెట్టేసి ఫ్యామిలీ పెట్టి, అంటే అది ఇంటి వరకే పిలుస్తుండే పేరు. తర్వాత ఏమైందంటే ఒక రోజు 2 కుక్కలు ఒకతాను ఉన్నాయి, ఒక కుక్కలు 2 ఒకతాను ఉంటే దాన్ని విడదీసేసి ఓకే కుక్కలు చింటూ చింటూ అంటుండే. అచ్చా కొట్టేలే, దానికి దెబ్బ ఆగుతాను కొంచెం మనకు కూడా తెలుసు కదా, విడదీసేసాక ఇక చింటూ అది ఒకటి చూసిండు, ఇట్లా చింటానా అట్లా వేసిన ఊరు మొత్తం వైరల్ చేసి చింట అయిపోయింది. ఊరు మొత్తం చింటూ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో చింటూ, నీ లైఫ్ స్టోరీ ఏంది, అసలు నీ లైఫ్ లో ఏం జరుగుతుంది, ఎట్లుంది నీ లైఫ్ స్టైల్? నా లైఫ్ స్టైల్ ఏం లేదు బాయ్, పొద్దుగా లేసాం, తింటా, పొద్దుగా లేచి తినేసి 1 గంటలకి మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చేస్తాం వీడియో కోసం. అయితే 2 వీడియోలు లేకపోతే 1 వీడియో తీసేస్తాం. వీడియో తీసేసినాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్కి కలుస్తాం. ఇక రొటీన్ అంతే, ఇక డైలీ అతనికి కలిసి గడిచిపోతుంది. అసలు మీకు ఈ ఛానల్ పెట్టాలని కోరిక ఎందుకు వచ్చింది? అంటే నాకు రాలేదు, మా బాబాయ్కి వచ్చింది. అయినా ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబ్ అప్పుడు మనం స్టార్ట్ చేసేసి అప్పుడు 1K వచ్చింది కానీ రీచ్ రాలేదు, డిప్రెషన్. సో చింటూ, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అసలు నువ్వు ఎవరికి సంబంధించినవు? నేనా? ఆప్షన్స్ ఇస్తా, నీకు అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ ఇవ్వమంటే ఇస్తా. ఆప్షన్ ఏ వానికి, ఆప్షన్ బి వీనికి, ఆప్షన్ సి ఇంకొకనికి. వచ్చేసి వీనికి మీన్స్ మా బాబాయ్కి సంబంధించి. ఇప్పుడు ఎందుకు ఆయనకు సంబంధించిన అంటే, ఇప్పుడు ఆయన ఈ వీడియోలు చేయడానికి కారణం వల్ల నేను 10 మందికి తెలిసిన, ఇప్పుడు ఆ ఛానల్లోకి వచ్చినానికే కదా. అట్లా నేను మా బాబాయ్కి సంబంధించిన. మీ బాబాయ్ని వదిలేసి పక్కన పెట్టి మీ బాబాయ్, ఇప్పుడు ఆయన లేకుండా ఉంటే ఇంతవరకు నేను ఎందుకు వస్తుంటే నేను. సరే, సో ఇప్పుడు చింటూ, చింటూ అయితే ఈ చింటూ అనే పేరు మామూలుగా అమ్మాయిలను మోసం చేసే వాళ్ళకి, లేదంటే ఇట్లా మన గంజా, అసలు ఈ చింటూ పేరు ఉండే వాళ్ళు మొత్తం ఇట్లా ఏమంటారు, చిచ్చోర చిల్లర ఇట్లుంటారు అంట. అట్లా నేను నువ్వు కూడా అట్లా 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఒకడు మంచోడు ఉంటాడు, ఒకరిని. ఓకే 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 ఒక్కరిని నువ్వు, ఒక్కరిని నేను. సో నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు అమ్మాయిలను అడుగుతాం ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ అడిగితే, అమ్మాయిలను మోసం ఎక్కువ ఎవరు చేస్తారు అంటే చింటూ అని పేరు.
చింటూ అంటే 100 మంది ఉంటారానా, ఎట్లా అని ఈ పేరు ఖరాబ్ అయిపోయింది అనుకోదా అని అట్లానే ఇక నేను మంచి అయితే మంచోని. మంచోడు. అంటే నేను చెప్పాలి ఇప్పుడు మంచి ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక చెప్తాను మంచోని వా చెడ్డోని. సో చింటూ, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఉన్నా ఉం? ఉన్నా నువ్వు చిన్నపిల్లల దగ్గరికి ఏం చాక్లెట్లు ఎత్తుకుపోతావు అంట, ఎందుకు? ఆగలే. ఆకలి. ఆకలి ఆకలి అయితే నువ్వు కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోవడంలో తృప్తి ఉండదు, కొనుంది తీసుకొని తినే దాంట్లో తృప్తి ఉంటుంది. పక్కొంది తీసుకొని తినే దాంట్లో తృప్తి. అట్లా ఇప్పుడు ఏడో ఇప్పుడు మా గలీలో కొను మా అంత్యం కూడా అని ఉంటుంది, మా గలీలో పోయి చింటాను పక్క గుర్తుపడతారు, చిన్న చిన్న పొరలు గుర్తు బాయ్ అనేసారు మన బాయ్ బాయ్ చింటూ బాయ్ అంటారు. చింటూ బాయ్. నిన్ను అట్లా పేరు కమాయించిన చాక్లెట్లు తీసుకోయి. పేరు కమాయించడం అంటే ఈ కమాయించడం అంటే ఏంటి? సంపాదించిన సంపాదించ. ఓకే ఓకే. తెలియదు అనాను ఇన్స్టాగ్రామ్ లో లేవా నాకేం తెలుసు బాయ్, ఇది ఇట్లా మీ జెన్జీస్ కిడ్స్ స్లాంగ్ నాకు తెలియదు. ఓకే ఓకే. సో చింటూ, ఇప్పుడు నీ మీదకి 10 మంది కొట్టనీకి వచ్చిరాను, ఏం చేస్తావు? కొట్టేస్తాను అలా కొట్టు. ఎట్లా కొడుతావు? చేతులతో. చేతులతో. ఆ 10 మంది వస్తే చేతులు పట్టుకుని ముగ్గురు పట్టుకుని చేతులు, అప్పుడు ఏం చేస్తావు? కాళ్ళు ఉన్నాయి కదా, కాలు ఎగిరి ఎగిరి దాంతో కాలం కూడా పట్టుకుని అనుకో నెత్తితో సీదా ఇట్లా కొట్టేస్తా, ఇట్లా డక్కా కొట్టేసి చక్క కొట్టేస్తే ఛాతి పైన ఛాతి పైన మొత్తం ఇట్లా ఛాతీల పైన కొట్టేస్తావు. అందుకే జిమ్ కోతున్నా బాయ్, జిమ్ 20 మంది వస్తారని సారీ, ఎందుకంటే పోరాలు అందరూ చాక్లెట్లు గుంజుకోతున్నారు. అదే అదే పెద్ద పని సత్తాన్ని గుంజుకోతుంది. ఇప్పటి నుంచి చాక్లెట్లు పోయి బిస్కెట్లు అయిపోతుంది, బిస్కెట్ అట్లా. అందుకే చింటూ, నువ్వు అంత మందిని ఎందుకు లవ్ చేసావు? నేను లవ్ చేయలేదు, నన్ను ఎవరు ఏరు, నేను ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే ఇట్లా కుక్కల మీద తీసుడు చాక్లెట్లు గుంజుకోతే ఎవరు చేస్తారు? అవునా, అది కూడా వాస్తవమే కదా. వాస్తవం. అయితే చాక్లెట్లు గుంజుకోయినప్పుడు ఏమైందంటే అసలు ట్విస్ట్ ఆనే, గుంజుకోయినప్పుడు పోరలు ఒక ఇయర్ వరకు చెప్పలేరు. ఒక రోజు ఒకసారి వాట్సాప్ లో పెట్టేసి, వాట్సాప్ లో ఇట్లా నీ ఫోటో పెట్టి వార్నింగ్ నోటిఫికేషన్ లాగా పెట్టేసిరు, బయట నోటీస్ లాగా పెట్టి. బయట అనిపిస్తే చూడు పిల్లలు తన చాక్లెట్లు గుంజుకుంటాడు. పలానా చింటూ అనే వ్యక్తి ఇట్లా ఇట్లా హెచ్చరిక అని రాసి, పలానా చింటూ అనే వ్యక్తి పిల్లల తన చాక్లెట్ చుక్క పులుసు, పలానా వ్యక్తి తన చాక్లెట్లు అవి ఇవి గుంజుకోబోతుండే, ఈ వ్యక్తిని పిల్లల దగ్గరికి రానియకూడని రాసేసి నీ ఫోటో పెట్టి. ఇక అట్లా అందరూ ఇక అమ్మాయిలు చూసేసి చూసినామని ఇట్లా చాక్లెట్ బాగులేదు అంటే బ్యాల పెట్టేసుకుంటారు. అచ్చా అచ్చా. చాక్లెట్లేనా ఇంకేమన్నా గుంజుకోవచ్చు? అమ్మాయిల మనసు అది చాక్లెట్లు గుంజుకోకుండా అది గుంజుకోవటం షర్ట్. చాక్లెట్లు గుంజుకోయేటాక వాళ్ళు ఏం చేసినంటే ఇక భయపడిపోతారు, మనం భయపడిపోతాం, ఇట్లా భయం పెట్టేసినాం మరి. సో చింటూ, ఇప్పుడు ఇప్పటిదాకా నీ పైనకి ఎక్కేటప్పుడు గమనించిన నీ చెప్పులు ఏంది? ఇది వచ్చేసి బిఎండబ్ల్యూ అండ్ పూమా రెండు మిక్స్ కలిపి ఒకటి ఇచ్చేసినాం. అచ్చా, నీ కోసం ఇది రెండు కొలాబరేట్ అయ్యి. అచ్చా. ఇది వచ్చేసి ఫ్రాన్స్ నుంచి వచ్చింది. ఎంత 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 వాటి వచ్చింది? ఇది 5,58,532 22 రూపీస్. రేట్ ఎట్లా అయినా అదిరిపోయింది రేట్ మాత్రం. సో నీ ఇంతగానం ఉంది కదా, నీకు సర్కిల్ ఎట్లుంటుంది? నీ సర్కిల్ ఆ సర్కిల్ వచ్చేసి మంచిగా ఉంటది, ఇట్లా అంటే రౌండ్ గా ఇట్లా గుండ్రంగా ఉంటుంది. సేమ్ యాసిస్ నేను ఇక్కడ కూర్చుంటే నా చుట్టుముట్టు కూర్చుంటాను. మన కోసం అంతా జానిచ్చేస్తారు, ఈ జానిచ్చే వ్యక్తులు ఎంతమంది ఉంటారు? ఒక 10 మంది అట. 10 మంది. 10 మందిలా ఎవరు నీకు అంతగానో ఇష్టం? ఎవరంటే అర్జున్ ఫైటర్ అని ఇన్నా ఒక వ్యక్తిని, ఆయన కూడా మీ టీమ్ లోనే ఉంటాడు. అయితే వాస్తవానికి ఉండి పొడుగు ఉంటాడు, తెల్ల ఉంటాడు, పక్క ఉంటాడు, మన్మధుడు అంట ఆయన. ఆయన కూడా ఓ రోజు ఇంటర్వ్యూ చేద్దాం. అసలు ఎందుకు ఆయనకు నీకు ఏంది? మా దోస్తు వాస్తవానికి బాబాయ్ వాడు నాకు కావాల్సింది. ఇక మేము ఒక్కటే ఏజ్ కాబట్టి అది బాబాయ్ వెళ్ళిపోయి దోస్తు జాన్ ఫైటర్ అని ఉంటదంట నీ ఫోన్ లో. చూపించాలా? పర్లేదు నేను అడిగినప్పుడు ఈ ఫైటింగ్ ఏడికేంచి వచ్చింది? స్కూల్లోనే స్టార్ట్ చేసిన అంతా. స్కూల్ టీసీలు ఇచ్చిన రోజులున్నాయి నాకు. మేడం అంటే మాది గుడ్ న్యూస్ స్కూల్ అని ఉంటుంది. గుడ్ న్యూస్ మేడం. ఇక కొట్లాటలు, జెండా వందనం, జెండా పండుగ రోజు ఎక్కువ కొట్లాటలు అవుతుంది. జెండా పండుగ రోజు ఎంతమంది కొట్టినావు చింటూ? కొట్టినా ఒక 3 కొట్టేసిన. అంత కొడితే 3 నేనా?
అరే అప్పట్లో నా పవర్ నా స్టామినా తక్కువ ఉండేవా హ్యాండ్ పవర్ తక్కువ, హ్యాండ్ పవర్ తక్కువ ఉండే. జస్ట్ ముగ్గురే కొట్టిన తల్లి తెల్లారు ఏమున్నది, ఇది ఆఫీస్ ముంగట ఆఫీస్ టీసీ చేత పట్టుకోలే క్లాస్ ముంగట వచ్చి బయట వెళ్ళాడు. గాడ్ మస్ట్ బి క్రేజీ. థ్యాంక్ యూ. సో చింటూ, అసలు ఈ ఈ ఈ జనరేషన్లో నువ్వెందుకు నువ్వు ఎందుకున్నానంటే ఇక దేవుడు పుట్టించు. థ్యాంక్ యూ. అసలు ఈ ఈ ఈ సమాజం మీద నీ ఒపీనియన్ ఏముంది బాయ్, అందరు ఇప్పుడు నేనంటే మంచోని అందరు మంచోని ఇప్పుడు ఉన్నారు, అందరు చిల్లర కాలిగా అమ్మాయి గెలుపుకుంటా గాంజా తాగుకుంటా సిగరెట్ తాగుకుంటా అన్నారు చిల్లర కాదు. నేను అట్లా ఉండదు బాయ్, మనం నీట్ అంటే డీసెంట్ ఓన్లీ కుక్కలు చిన్నపిల్లలు. అట్లా అయింది ఇక మొత్తం. నేను ఎంత డీసెంట్ అంటే అంత డీసెంట్. మా ఇంట్లో శ్రావణ మాసం బట్టి అంటే నేను కౌన్స్ కూడా తిన్నా. అవునవును, ఇది విషయం అడుగుదాం అనుకున్నా. నువ్వు చికెన్ మటన్ ఇవి నీ సేమ్ తింటలేవంటే ఎందుకు అంటే శ్రావణ మాసం బట్టి అంటే నువ్వు ఆడపిల్లవని అంటే ఆడపిల్లనే కానీ ఇల్లు మంచి ఉంటే మనం అందుకే మా వాళ్ళ గురించి ఇల్లు మంచిగా ఉంటే మనం మంచిగా మనం నైస్. ఇట్లా చిల్లర లేక అట్లా చెప్పాలి. ఓకే అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ మ్యాన్ అంటావు. ఇప్పుడు ఇట్లా ఏంది నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఏం లేదు కానీ యూట్యూబ్ నుంచి ఫేమ్ కావాలి, ఇన్కమ్ వచ్చే మంచిగా సెటిల్ అయ్యి ఇక అదే ప్రాసెస్ లో కంటిన్యూ అయిదామని ఉన్నా. బిగ్ బాస్ అలా మెట్టుగా బిగ్ బాస్ ఇప్పుడు ఒక్కొక్క ఫస్ట్ ఫ్లోర్ ఎక్కితే సెకండ్ ఫ్లోర్ పోయేది. అవును, అట్లనే మళ్ళీ డైరెక్ట్ ఫోర్త్ ఫ్లోర్ పోవాలంటే ముందు మా అద్దలు మెట్లు ఉండాలి కదా. ఉండాలి. అందుకే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్, తర్వాత సోషల్, ఫస్ట్ టిక్ టాక్ నుంచి వచ్చిన మేము. ఓకే, టిక్ టాక్ జనరేషన్ అను. ఎంత ఏజ్ నీ ఏజ్? ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 19 కి నువ్వు టిక్ టాక్ అప్పట్లోనే టిక్ టాక్? మరి అప్పట్లో చిన్న ఎంఐ ఫోన్ ఉంటుండే. అందులో నుంచి టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ఏంది యూట్యూబ్, తర్వాత బిగ్ బాస్ అట్లా మెట్టు ఎక్కుంటూ పోతా. సీరియల్స్, మూవీస్, ఫోక్ సాంగ్స్ అసలు రాత్రి మనం అది రాత్రి వల్ల పోవద్దు, ఉన్నది పోతే ఉంచుకున్నా పోదు. సో చింటూ, మొత్తం మీద ఫ్యూచర్ మీద క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? నేను వచ్చేసి ఇంటర్ అయిపోయింది. అది ఇంటర్ అయిపోయినాక ఓపెన్ డిగ్రీ పెట్టుకుని ఇప్పుడు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పెట్టేసి ఇప్పుడు యూట్యూబ్లో చేస్తాను. చింటూ అనే వ్యక్తి ఒక 2-3 లక్షలు, 3, 4, 5, 6, 7, 8 లక్షలు వస్తాయి. ఏం చేస్తావు? నాకు వస్తుంది. ఫస్ట్ కొంచెం ఇంట్లోకి ఇస్తాను. ఎవరి ఇంట్లోకి? మా ఇంట్లో. మీ ఇంట్లోకి? మా ఇంట్లో కొంచెం అమౌంట్ ఇస్తాను. మిగతా అమౌంట్తోని ఒక బండి కొనుక్కుంటాను. బండి? ఏం బండి? బండి వచ్చేసి అట్లా చిన్న ఏం లేదు, బుల్లెట్. జస్ట్ బుల్లెట్. మిగతా అమౌంట్ ఏమైనా ఉంటే ఇక ఫోన్ తీసుకొని ఇక అదే యూట్యూబ్కి కొంచెం వీడియోస్ కోసం హెల్ప్ కానీ కొంచెం అమౌంట్ అట్లా. కానీ ఇప్పుడు మనకు 8 లక్షలు లేవు. దాంట్లో గురించే కదా ఇప్పుడు మేము యూట్యూబ్ చెప్తున్నా. 8 లక్షలు లేవు. ఏం చేస్తాం? సంపాది ఎట్లా అంటే మనకున్న 3 ఆప్షన్లు బాయ్. చిరంజీవి లాగా మూటలు మోస్తావు, రజనీకాంత్ లాగా ఆటో నడుపుతావు, భాష సినిమా లాగా ఆటో నడుపుతావా? లేదు అంటే ఇట్లా తిరుగుతావు. తిరుగుతలేను కదా, తిరుగుతలే నేను. ఇప్పుడు మూటలు మోసి అంత భుజాలు లేవు. భుజాలు జిమ్కి గట్టిగా కాలేవు, ఏలడ వాట ఇట్లా. ఇప్పుడు ఆటో నడిపించే అంత కెపాసిటీ అంటే ఆటో ఒకటి ఇయ్యాడు. ఇంకేంది రిక్షాలు దొక్కుతావా అంటే
పిక్కలు కట్టి పిక్కలు కట్టేయలేవు. ఒకటే ఉన్నది, ఏదో ఉన్న కాడ కష్టపడి టాలెంట్ దమ్ము మెదడు దాంతో యూట్యూబ్ చేస్తున్నాం. సో చింటూది డైలీ రొటేషన్ ఏముంటుంది? డైలీ రొటీన్ లేసు జిమ్ కోతా వస్తా, తింటా, తయారైతా. 1 గంటలుగా మా బాబాయ్ దాన్ని పోతుంది పోయేసి బాబాయ్తో అడుగుతా, బాబాయ్ ఏం వీడియో కాన్సెప్ట్ రెడీ అయిందా, చేసాం. 1-2 వీడియోలు చేసేస్తాం అయినా కాడికి. వచ్చేసాక ఇంటికి 5 గంటల వచ్చేస్తాం. మళ్ళీ వచ్చేసి ఇంట్లో ఏమైనా పని ఉంటే చూసేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే మమ్మల్ని మా బాబాయ్తో కలిసేసి వెళ్ళిపోతాం బయటికి. అయితే చింటూ ఈ యూట్యూబే ఎందుకు? నువ్వు ఇన్స్టాగ్రామ్ చేసావు, లేదు సోషల్ మీడియాని ఎందుకు? నువ్వు పని చేసి సంపాదించేంత కెపాసిటీ మనకు అందదు. కండదంటావా లోపలికి వెళ్ళిపోయి వేస్ట్ కొట్టి ఈ ఉన్నది ఒకటి ఏంది, అయిన కాడికి కొంచెం కష్టపడితే యూట్యూబ్ నుంచి ఏమన్నా వస్తాయంటే వస్తాయి కాబట్టి చేస్తున్నాం. అట్లా యూట్యూబ్ని ఎంచుకున్నాం, సోషల్ మీడియాని ఎంచుకున్నాం. ఇంకోటి దాని నుంచి 10 మందికి గెలుస్తాం కాబట్టి 10 మందికి గెలుస్తాం. చింటూ ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియాని నడుపుతాను. సో చాలా కష్టం ఉంటుంది దాంట్లో ఎదగాలంటే. కష్టం లేదని ఎందుకు అనుకుంటున్నాను? ఉంది, కష్టం కూడా ఉంది. వీడియో తీయాలి, కాన్సెప్ట్ రాయాలి, ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, వస్తుంటాయి బాయ్. అందులో నువ్వేం చేస్తావు? అన్నారా కాన్సెప్ట్ ఆలోచిస్తాం. ఇక ఎడిటింగ్ అంటే మనకు అంత రాదు, ఏదో మీద ఇక చేసేది అంతా మా అబ్బాయి ఆయన చేస్తాం. కష్టం ఆయన పడతాడు, ఫలితం మేము చేస్తాం. సరే ఫలితం వచ్చిన రోజు చూద్దాం. కానీ ఇంకోటి, మంచి వాళ్ళనే దాటొచ్చినా అని అంటావు కదా, ఆ దాటొచ్చిన వాళ్ళు ఎవరు? మస్తు మందిని దాటొచ్చిన. అదే మస్తు మంది ఎవరంటే ఏం చెప్తాం ఇక. ఇప్పుడు కుక్కలను దాటొచ్చిన, పిల్లలను దాటొచ్చిన, పెద్ద మనుషులను దాటొచ్చిన, ముసలను దాటొచ్చిన, ఇంకోటి దాటాలి. అందుకే దాటినావు ఇట్లా అలా మీకు దుంకినావా? అడుగు తీసి అందుకే ఇప్పుడు అప్పట్లో ఎవరు తెలియకపోయే డైలాగ్ మనమే కొట్టేసినాం. మంచి వాళ్ళనే దాటుకుంటూ నువ్వెంత చింటూ. ఈ డైలాగులు కొట్టడంలో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే నేనే ఇన్స్పిరేషన్. నీకు నువ్వే ఇన్స్పిరేషన్. చాట్ జీపీటీ ఉంది బాయ్, అడుగుతా. ఇప్పుడు అంటే మీ చాట్ జీపీటీ ఉంది, ఇంతకుముందుకి నాకు నేనే ఇన్స్పిరేషన్. కూర్చొని రాసుకునేటోని ఒక్కొక్క డైలాగ్ ఇట్లా రాసి ఏ పెన్ను పెట్టి దిద్ది ఇట్లా డైలాగులు రాసుకొని కొట్టేటోడు. ఐకోతోను అని ఒక ఉంటాడు, మీకు ఆయనకు జాన్ ఉంటుందని విన్నా. మరి అసలు జాన్ అని ఏం లేదు, ఏదో తెలుసు. ఇంకా చింటూ మళ్ళా ఎట్లా ఇది ఈ ఫైటర్ ఏం చేస్తుంది? వాడు ఏం చేస్తుంది సేమ్ నా లెక్కనే, డైలీ రొటీన్ మాదంటే. వాడు పోతాడు, ఇంటికి కొద్దిగా లేస్తాడంట, తింటాడంట, పోతాడంట, అంతే, కొట్టేస్తాడు. డైలీ రొటీన్ ఇది ఇట్లా గడుస్తుంది. లేస్తాడు, తింటాడు, పంతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ తింటాడు, వీడియోలలో కూడా రాడిగా ఫోన్ చేసి అందులో వస్తున్నావా అంటే 2 నిమిషాలు అంటాడు. ఏమైందా బేటే అంటాడంట. నిజమేనా అది? హలో ఎడున్నావు అంటే ఇంట్లో ఎంత టైం పడుతుంది అంటే 2 నిమిషాలు అంటాడు. అర్ధగంట అయినా రాడు. మళ్ళీ ఆయన బండి తీసుకొని ఎక్కించుకొని రావాలి. ఆయన చింటూ నీకు రుబాబ్ మస్తు ఉంటుందని విన్నా. ఎందుకు అట్లా? పుట్టుక నుంచి వచ్చేసింది అన్నది. పుట్టుక నుంచి వచ్చి మస్తు జలాయించుకుంటాను నన్ను. కొట్టేస్తావు అందరికి, చేతితోనే కొట్టేస్తా. మరి ఎక్కువ టైం తీసుకోం, ఏందో ఫేస్ టు ఫేస్ మాట్లాడిస్తాం. మనం మాట్లాడేదానికి పెద్దలు అరే వానికి అంత రూపాబు ఎందుకు రా, అంత గుద్దబాలు ఎందుకు రా అని అంటారు. కానీ మనం ఏమో డైరెక్ట్ మాట్లాడేస్తాం, అది నచ్చదాన్ని. అట్లా ఇప్పుడు నీకు చింపు అలియాస్ మధు కళ్యాణ్కి వాడదాను, నిజమేనా? ఎందుకు? చిన్న ఉన్నప్పటి నుంచి వాడే. చిన్న ఉన్నప్పటి నుంచి
మొత్తం ఇట్లా డక్కా ఇచ్చేసిందంట కదా నీకు. నాకేమి ఇవ్వలే, నేనే ఇచ్చేసిన. ఇచ్చేసిందంట, నేను విన్నా. ప్రూఫ్లు ఉన్నాయి. ఎంత ప్రూఫ్లు ఉన్నది. నాకు తెలిసినంత వరకు అలా నాకు జ్వరం రావచ్చు. ధనామని గుర్తు ఇట్లా మొత్తం పండ్లు ఇరిగిపోయి ఇట్లా రక్తం కారిందంట. ఉన్నాయి బాయ్ పండ్లు మంచిగా కట్పించినావంట ఆ పండ్లు. ఏం కట్టియాలి. అరే ఇగో ఒకటి ఎదుగుతుందంటే 10 పుకార్లు లేసాయి. ఒకటి ఎదుగుతుందంటే 10 పుకార్లు లేసాయి మరి. మరి ఆ పుకార్లలో ఇది ఒకటి అంటావు అంతే. ఇప్పుడు ఎవరి మీద పోతున్న కుక్కర్లు దాని కుక్క మీకు రాయేసారు. ఎందుకంటే మన మీద కుడుకొస్తుంది, మన మీద కుడుకొస్తుంది. అట్లా మనం ఎన్నో మాట్లాడతాం, మనం పట్టించుకోం. సో చిట్టు ఏం తింటాడు? అన్నండి అన్నమే తింటాడా? బిర్యానీ కూడా తింటా. బిర్యానీ కూడా తింటాడు. ఏ బిర్యానీ ఇష్టం? మండి ఇష్టం. మండి. మండి, మటన్ బిర్యానీ. మటన్ మండి. ఇవే నేను మటన్. మటన్ ఎందుకు ఇష్టం? బాగుంటుంది. బాగుంటుంది. అలా జిమ్ కోత అన్నావు కదా, కొంచెం ప్రోటీన్ గీటీన్ ఇవేమైనా ఎక్కువ పెరుగుతాయి అని ఇట్లా ఈవెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా వచ్చి దీంతో టక్క కొట్టేస్తా. టక్క కొట్టేస్తా. వాడు ఆడ పోయి వాడతాడు అట్లా పుసుకొని ఇలా చేతి పెట్టాను రెండిట్ల మధ్యలో కోసుకోపోతావు. మరి మంచి మంచి వాళ్ళనే గుద్దినవంట కొట్లాటలల్లా దానిలో తింటాను మొత్తం నెత్తితో ఇట్లా టక్కాలి. నరాలు కూడా జరిగిపోయినా. వావ్, అదేంటి ఇట్లా అలా ఈ నరాలు కొట్టినప్పుడు కలిపోయినాయి. ఇక ఒకదాని ఉంటలేవు. నైస్ నైస్. ప్రూఫ్లు ఉన్నాయండి. ప్రూఫ్లు కొట్టినప్పుడు వాడిని దెబ్బ ఎట్లుందో మనకు అట్లా. ఇప్పుడు అన్నీ పని చేసి జిమ్ పోతున్నా, వీడియోలు చేసుకుంటున్నా, తింటున్నాం అంతే. ఇంతవరకే. ఇక పిల్లల జోలికి పోతున్నాను. ఇప్పుడు చిన్న పిల్లల జోలికి, కుక్కల జోలికి పోతాను. దేవుని పైన భక్తి ఎక్కువ. దేవుని పైన భక్తి. అవును చిట్టు. సో చిట్టు, ప్రేమిస్తే ఎట్లుంటే అమ్మాయిని ప్రేమిస్తూ? సాయి పల్లవి తెలుసా? సాయి పల్లవి అదొకటి అమ్మాయి మొన్న ఇంటర్వ్యూ ఇచ్చింది. నేనే జూనియర్ సాయి పల్లవి. ఆమె కాదు, సీనియర్ సాయి పల్లవి. సీనియర్ సాయి పల్లవి. ఏది వాయిస్? హలో, నేను సాయి పల్లవి మాట్లాడుతున్నాను. ఆమె ఫిదా సినిమా చూసిన. ఫిదా సినిమా హీరోయిన్ వచ్చా ఒరిజినల్ సాయి పల్లవి. మరి సీనియర్ అంటే ఆమె లాగా ఉండాలి. నేను ఇంకే వీళ్ళతో పరిచయం ఉన్నా, జూనియర్ సాయి పల్లవితో పరిచయం ఉందా? లేదు. పరిచయం ఉందని విన్నా. నువ్వు ఆమె బండి మీద తిరుగుతుంటే చూసిరా? లేదు. అందానికి నేను అంత అందం నేను తట్టుకోలేకపోతాను. తట్టుకోలేదు. అందుకే ఆమెకు దూరం. అంటే నువ్వు అమ్మాయిలకు దూరం ఉంటావు, అబ్బాయిలకు దగ్గర ఉంటావు. అంటే అంటే అనుకోవచ్చా? ఏమనుకుంటా అలా ఏమంటున్నా, అమ్మాయిలకు దూరం ఉంటుంది, అబ్బాయిలకు దగ్గర అంటే మన సర్కిల్ మంచిగా ఉంటుంది. బాయ్స్ సర్కిల్ రౌండ్గా. అంటే నేనేమనుకున్నా అంటే అనుకున్నా అది తప్పదు. అట్లా కాదు. అంటే ఇప్పుడు ఈ మధ్య అమ్మాయిలు లాయల్గా ఉండలేరు కాబట్టి నువ్వే కట్ చేయించుకొని మనం మీ ఫ్రెండ్ కానీ ఇంకేమన్నా లాయల్గా ఉందామన్నా. నా కోసం మా ఫ్రెండ్ గారు కట్ చేయించుకోండి. లాయల్గా ఉంటుంది. నాకుండు నేను ఎవరిని అదే నీకు ఇప్పుడు మొత్తం మీద మీ ఫ్రెండ్ గారు అంటే ఇష్టం అంటే ఇష్టం అంతే. ఆ ఇష్టంగా. మరి ఎప్పుడు నీకు మీ ఫ్రెండ్ ఎప్పుడు ప్రపోజ్ చేస్తాను, నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు? నేనేం చేస్తానా, ఏదో ఇష్టం అంటే ఇప్పుడు ప్రేమ లెక్క, దోస్తు లెక్క. ప్రేమ పెళ్లి దాకా పోదు. సారం అంత దూరం నేను ఊహించుకోలేను. అంటే ఫ్యూచర్ మళ్ళీ ఉంది అంటాడు. ఉంటాడు అంతే. నీతో ఉంటాడు, జీవితాంతం ఉంటాడు. మళ్ళీ పెళ్లి అన్ని నువ్వు అడిగే క్వశ్చన్ నాకు నచ్చలేదా? ప్రజల క్వశ్చన్స్ అడుగుతున్నా. ఉంటాడు కానీ వీడు ఉంటాడు. ఆడు నీ గుండెల్లో ఉంటాడు. నా గుండెలు కూడా ఎందుకు ఉంటాడు? నా మనసు ఉంటుందా? నా గుండె మనసులో ఉంటాడు. దీన్ని బట్టి ఫ్రెండ్స్ ఉంటాడా? మనకు వచ్చిన ఆరోపణలు నిజమే. మనోహర్ చింటూ అనే వ్యక్తి ఒక అబ్బాయితో లవ్ లో ఉన్నాడు. సో చింటూ మాట్లాడుతున్నావా? ఓకే. ఇప్పుడు వాడు కట్ చేయించుకొని ఉంటాడు. సరే పోనీ వదిలేసి ఇక్కడ కూడా ఉంటాడు వాడు.
ఫ్రాన్స్ అబ్బాయి. ఇప్పుడు ఆడే పంపించింది ఇప్పుడు BMW పోమ కలిపి. అచ్చా అచ్చా. థాయిలాండ్. అక్కడ ఒక బ్రాంచ్ నుంచి అట్లా తిన్నాడు. అది ట్రావెలర్. ఓ ట్రావెలర్. అక్కడ నుంచి మూవీ తెప్పించు. అచ్చా అచ్చా. నాన్ వెజ్ ఒకసారి కలిసి కూడా వాళ్ళిద్దరు కలిసి తిరుగుతా తెలియదా? అచ్చా అచ్చా. నాన్ వెజ్ కూడా గే అని విన్నా. అది నిజమో కాదో తెలియదు. అంటే మీ అంటే మా దోస్తు వాడు లట్ట ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఫొటోస్ పంపిస్తాను నాకు, కానీ చూసినంతసేపు అప్పుడే డిలీట్ చేసుకుంటాను. నేను సేవ్ చేసుకునే లోపట్లే. నీకు నాన్ వెజ్కి ఏంటి సంబంధం? నాకేం లేదన్న, మా ఫ్రెండ్కి అనుకుంది. నీకు అంటే వాడుకున్నప్పుడు నీకు అంటే మీరు ఇద్దరు ఎక్కడ తిరిగి మేమేం తిరుగుతాం? నువ్వు అన్వేషణ మేమేం తిరుగుతామన్నా? సంబంధం ఉంది అన్నాడు. మా ఫ్రెండ్కి అనుకుందానా? అంటే వానికి ఉన్నప్పుడు నీకు ఉన్నట్టు. సో మీరు ఇద్దరు ఎందుకు తిరిగి? మేము తిరగలేము. సరే నిజాన్ని ప్రూఫ్స్ ఉన్నాయా? సరే ఎందుకు తిరగలేరు మరి? ఎందుకు తిరగాలి? వాంతో నేనేం తిరగాలి? వాడు ఇండియాని మోసం చేసిన వాడు. ఇండియాని మోసం చేసి ఉంది. మా దోస్తుడు ఎందుకు అంత తిరుగుతాడు తెలుసా? వాడు ఇండియా కాదు కాబట్టి. పాయింట్ బి నోటెడ్ ఎవరన్నా. సో చింటూ చెప్పండి. నీ ఏజ్ ఎంత? 90. నీకు ఇంకా గడ్డం ఎందుకు రా? బియర్డ్ ఎందుకు రా? అంటే నువ్వు అది అనుకోవచ్చా? కాదు, దానికి ఒక రీజన్ ఉంది. అది ఆ రీజన్ వచ్చేసి మా తాత జీన్స్ అంట. జీన్స్ షార్ట్స్ దొరకలేము మొత్తం. షార్ట్స్ ఓన్లీ జీన్స్. అప్పట్లో ఇంకోటి ఏంటంటే గోష్. మా తాత గోష్. మా తాతకి కూడా లేట్గా వచ్చింది. లేట్ ఎలియట్. అందుకే నా తాత కూడా లేట్ అయింది. అందుకే నాకు లేట్. తాత ఎప్పుడన్నా మరి మొక్కుతావా? మీ తాత మొక్కి దర్శనం తీసుకుంటా కింద. ఫోటో దర్శనం. కానీ మంచిగా ఇస్తాడు దర్శనం. సో చింటూ చెప్పు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి చింటూ వాడరా అంటే ఏం చేస్తావు? కొట్టేస్తా చింటూ మొట్ట మంచిగా మాట్లాడా. కొట్టేస్తా అన్న మరి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కెమెరా ఆన్లో ఉంది, నేను కొట్టేస్తా. తర్వాత నీ పేరు ఖరాబ్ అయితే మా అంటే నేను కొట్టాను, నన్ను 2 దెబ్బలు కొడుతుండొచ్చు. అంతకు మించి ఏం లేదు. నేను ఒక దెబ్బ నేను కొట్టేస్తా కదా. మరి నీకు ఇజ్జత్ ఉండదు, నాకు ఇజ్జత్ ఉండదు. అట్లా అందుకే అనే ముందు ఆలోచించాలి. చింటూ నువ్వు నేనే అంటగా నువ్వు మొగన్వే అని నేను అడిగిన. నేను మొగనే అని చెప్తున్నాను. కాదన్నావు కదా ఇప్పుడు. నువ్వు కాదు అన్నావు. నువ్వు అంటేగా అంటే నేను అవును అనుకున్నా. నువ్వు మొగాడివే అంటగా అని అనలేవనా? అనలేవు. నువ్వు ఊరలు అందరు ఏమన్నారు అంటే అరే అన్న మొగాడ్రా పోయి మొగాడ్రా బుజ్జాను మొగనే మరి. నేను ఇప్పటిదాకా కాదన్నావు కదా. నేను కొంచెం కాదన్నా మొగ. నేను కొజ్జుడా నేనెందుకు అడిగిన? నువ్వు గ్యాప్ ఇచ్చినావు కదా. గ్యాప్ ఇస్తే కొజ్జుడు అంట. ఇప్పటికి అడిగినా నేను కాబట్టి నేను అట్లా అడిగిన అన్న. సో చింటూ ఇప్పుడు మంచిగా అడుగుతున్నా. చింటూ నువ్వు అంటగా మొగనే బాయ్. మొగనే మరి. నువ్వు ఏం అడిగినా నేను మొగని అని అడగాలి. చింటూ గానివేనంట కానీ అన్నావు. చింటూ నువ్వు అంటగా చెప్పు నవ్వేందుకు? ఇగో ఆ క్వశ్చన్ వద్దానా? నేను మొగని. ఎవరికి? నాకు నేనే మొగ. ఎవరు మొగని? నా మొగని. నీ మొగని. నువ్వే పెళ్లి చేసుకో. నేను క్వశ్చన్ అడుగుతున్నావా? క్వశ్చన్ ఏం అడుగుతలే నేను. నువ్వు అన్నావుగా నేను మొగని నేను మొగని. ఎవరు నువ్వు మొగని? నువ్వు మొగని? నేను మొగని. ఎవరిని మొగని? నువ్వు మొగోడు అన్నావు. నువ్వు మొగడు అది దాంట్లో నువ్వు అన్నావు. మేల్. మేల్ 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 అంటే ఏంటి? మొగోడు. పురుషుడు. అసలు నీకు లేదంటగా. అది నాకెందుకు ఉంటుందనా? అంటే నువ్వు మొగనివి కాదైతే. నువ్వు ఏం చేస్తావు? ఎందుకు నువ్వు మరి వీడియోలు చేస్తాం? ఏం వీడియో? అవి ఎందుకు చేస్తాం? ఫన్నీ వీడియోలు. అవి ఎందుకు చేస్తా అంటే అవి అంటే నేను ఏమనుకున్నా అంటే కొట్లాటలు. ఫన్నీ వీడియోలు చేస్తాం. ఫన్నీ ఏం ఫన్ ఉంది అందులో? ఉందంటే ఇక మనతో అయిన కాడికి చేస్తున్నాం. ఏమైంది మీతో?
ఆయన కాడికి అదే ఏమైంది మీతోటి వీడియోల కాడికి. వీడియోలో అయ్యింది అది చెప్పాలి కదా నీకు అయ్యింది చేసు అది కాదు కదా నేను జనాల క్లారిటీ కావాలి జనాలు. సో చింటూ అసలు మీ విఐపి మనీ ఛానల్ జనాలు చూసలేరంట కదా? చూసలేరు. నువ్వు ఎట్లా అంటావా? అంటే నేను వ్యూస్ చెక్ చేసిన 100-200 ఉన్నాయి. అవే చాలన్నా మాకు. అవే చాలు. 200 మంది అంటే తక్కువ నాన్న. 200 మంది 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 ఆ 200 మంది డే బై డే ఒక షేర్ చేస్తుండొచ్చు. నచ్చి షేర్ 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 అట్లా ఒకేసారి లక్ష అంటే ఎక్స్పెక్ట్ చేయడానికి కుదరదు. అసలు మీ ఛానల్ ఎందుకు ఉంది అసలు ఎవరికి సంబంధించి అసలు ఏమి ఉపయోగం మీ ఛానల్ వల్ల? ఫస్ట్ మాకేమి ఉపయోగం, మా సబ్స్క్రైబర్స్కి ఏమి ఉపయోగం? ఫన్ అసలు వస్తుంది. మీరు ఎవరు? ఫన్ వస్తుంది మీకు. ఏం ఫన్ వచ్చింది? మా వీడియోల నుంచి ఫన్ వస్తుంది మీకు. ఫన్ వచ్చింది. వస్తుంది ఫన్ 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 వచ్చింది. మరి వచ్చింది కూడా అందుకే. అసలు మీ ఛానల్కి బ్యాడ్ కామెంట్స్ ఎక్కువనంటగా? ఇంట్లో లేవా? అసలు యూట్యూబ్లో పెట్టారు ఎవరు బ్యాడ్ కామెంట్స్? చాలా పెడుతురంట. నేను అంత ధైర్యం ఎవడు చేయడు. ధైర్యం చెయ్యరు. ధైర్యం 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 చెయ్య చెయ్యరు. చేసి వాడు పెడితే ఇక తర్వాత కానీ పని ఏమైతే చూద్దాం. సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా, బ్యాడ్ కామెంట్స్ పెట్టే ధైర్యం అంట చేయకండి. చెయ్యి. మీ ఛానల్ పేరు చెప్పు ఒకసారి. విఐపి మనీ అఫీషియల్. విఐపి మనీ అఫీషియల్ 7. ఓకే. సో చింటూ, ఇప్పుడు ఉన్న పాలంగా మీ ఛానల్లో వీడియోస్ చేయడానికి కారణం ఏం లేదంట, ఎందుకు? మిగిలిన ఉంది. ఏముంది రీజన్ వచ్చేసి ఒకటి ఫేమస్ కావాలని ఉంటుంది. ఎవరికి ఫేమస్ కావాలి? ఇప్పుడు ఒక 10 మంది మనం తెలవాలంటే ఒకటి పొలిటీషియన్ అయినా ఉండాలి. 10 మందికే తెలియాలనా? అది సరే, కొంతమందికి తెలియాలి అన్న. ఇప్పుడు కొంతమందికి తెలియాలంటే ఏంది? కొంతమంది ఎవరు? పబ్లిక్ సబ్స్క్రైబర్స్ పబ్లిక్ ఇంకా పబ్లిక్. ఇప్పుడు వాళ్ళకి తెలియాలంటే మనం ఒకటి పొలిటీషియన్ అయినా ఉండాలి. పొలిటీషియన్ అంటే ఇప్పుడు మీరు రాజకీయాలకు వస్తారా? అయ్యని ఉండాలి, లేకుంటే ఇప్పుడు కదా. ఇప్పుడు రాజకీయాలు అంటుంది, రాజకీయాలకు మొగ్గు చూపుతురా మీరు? నేను ఏం చెప్తున్నా? అరే నేను అడిగింది చెప్పబ్బా నువ్వు. సరే, రాజకీయాలంటే నీకు ఎందుకు అంత మోజు? నాకు మోజు అని ఏం లేదన్న. ఇప్పుడు అందులో పోవాలని ఏం ఇంట్రెస్ట్ లేదు మనకి. అంటే రాజకీయాలు మంచివి కాదా అని అంటుంచింటు. నేను అట్లా దాంతో అంటే అదే ఉద్దేశం అని అంటున్నా. ఆ ఉద్దేశంతో అనలే నేను. ఏ ఉద్దేశం? ఒకటి మనం 10 మందికి తెలియాలి, కొంతమందికి తెలియాలంటే కొంతమందికే తెలియాలి చింటూ రాజకీయాలకు రావడానికి. తెలియాలంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే కావాలి, లేకపోతే పొలిటీషియన్ అనే కావాలి. ఎవరిని? పొలిటీషియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటున్నా చింటూ. ఓకే, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు? ఎందుకు చేయాలి? ఏం చేయవు. అసలు రాజకీయాలకు నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు రాజకీయాలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు? నువ్వే తీస్తే కదా. నేను తీసిన అంటే నేను పొలిటికల్ అన్ని ఈయన తీసిండు. మళ్ళీ నేనే తీసిన. ఎందుకు తీసిన అంటే ఇట్లా తొడగొట్టుకుంటే నువ్వు మూగను అయిపోతావు. తొడగొడితే నువ్వు మూడని కూడా చెప్పింది. నువ్వు కొట్టినావు కదా. నువ్వు తొడగొట్టలే, పిక్కని కొట్టి. పిక్క అనే దాంట్లో ఇక్క సినిమా చూసినావు అన్న. పిక్క చూడలేదు. నేను సినిమాలు చూడా. ఏవే సినిమాలు చూసాను? బాలయ్య బాబు చూస్తా. బాలయ్య బాబు, చిరంజీవి. బాలయ్య బాబు అంటే తెలుగుదేశం పార్టీలో పోతున్నావు అని ఏమన్నా ఉందా? ఏం లేదు. బాలయ్య బాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన. ఏడుందా పార్టీ? ఆంధ్రాలో. నేను తెలంగాణ. మరి తెలంగాణ. ఇప్పుడు నువ్వు తెలంగాణ అంటే సో తెలంగాణలో బాలయ్య బాబు పార్టీ పెడదామంటున్నా చింటూ. తెలుగుదేశం పార్టీ లేదు నేను పెడతా అంటున్నా చింటూ. జై బాలయ్య. సో మొత్తం మీద నువ్వు తెలుగుదేశం పార్టీ. తెలంగాణ అంటే నువ్వు తెలంగాణలో ఎందుకుంటున్నావు మరి? తెలంగాణ కాదా మరి? తెలంగాణలో అయితే మళ్ళీ తెలుగుదేశంకి ఎట్లా సపోర్ట్ చేస్తావు? నేను సపోర్ట్ చేస్తాను. దేనికి సపోర్ట్? ఏ పార్టీకి సపోర్ట్ చేయ? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దేవాలయ తెలంగాణలో కన్నాడు. నేను ఎందుకన్నా? నువ్వన్నావు అది. నువ్వెందుకన్నా? నేనెందుకన్నా? నువ్వే. నేను జస్ట్ జై బాలయ్య అందరూ అన్నారా? జై చిరంజీవి, జై ప్రభాస్, ఎన్టీఆర్ అంటే మళ్ళీ తెలుగుదేశం. సరే, జై అల్లు అర్జున్ పాలిటిక్స్ లోకి వస్తున్నాని ఆరోపణలు ఉన్నాయి. ఆయన దిక్కించేమన్నా పోటీ చేస్తున్నావు? అసలే పాలిటిక్స్. అల్లు అర్జున్ అంటే తీటా స్క్వేర్ అని అంటారు, నిజమేనా?
ఇప్పుడు నేను అసలు నాకు ఈ టాపిక్ బంద్ చేయాలి. అసలు పొలిటిక్స్ అంటేనే నాకు నచ్చదు. ఇంతటితో ఈ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఫన్ కోసం చేసినాం అనమాట ఈ ఇంటర్వ్యూ. ఈ వీడియో ఉన్న ఫ్రెండే అన్నమాట. సో జస్ట్ నార్మల్గా వీడియో కోసం చేసినాము, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు తప్పుగా అనుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇదంతా ఈ వీడియో నవ్వుకోవడానికి మాత్రమే, ఎవరు సీరియస్ తీసుకోండి.